పేరు మీద భర్త పేరు? మా అత్తగారి తరపు నుంచి ఉంది పట్టా. పేరు అత్త పేరు? అత్తమ్మ పేరు ఉపేంద్ర, మా ఆయన పేరు గూడ విశ్వనాథం. విశ్వనాథం పేరు మీద పట్టా వచ్చింది. మాకు గత కొన్ని సంవత్సరాల క్రితం ఉంది, మాకు ఇక్కడ పట్టా ఉంది, తర్వాత వేసుకోవచ్చు అని మా దగ్గర మాట్లాడుకున్న తర్వాత అది అయిపోయిన తర్వాత ఏమైందంటే ఆయన కొన్ని సంవత్సరాల కింద చనిపోయినాడు. 3 సంవత్సరాలు అయితే చనిపోయింది. పిల్లలు నలుగురు. ఇప్పుడు ఏమంటారంటే నేను ల్యాండ్ మీద ఎట్లా పట్టా ఉందని చేసుకుందామని అంటే ఇది పట్టా ఈ పట్టా ప్రకారం తీసిస్తాం మేము అంతవరకు కట్టవద్దని సరే మరి నాకు ఆపది నా పరిస్థితి బాగాలేదు, నేను కట్టుకోవాలి, నా పిల్లలు పెద్దగా అవుతారు, మీరు నేనేడు ఉన్నాను, నువ్వు రూమ్ కిరాయి తీసుకోవాలన్నది, లేకపోతే మా ఇంట్లో కిరాయి కను ఉందా అనేసి కొందరు పెద్ద మనుషులు అన్నారు. మీ రూమ్లలో నేను ఎందుకు ఉండాలి, నేను కిరాయి ఎందుకు ఉండాలి, నాకు పట్ట ఉంది గుడిసె వేసుకొని కట్టుకోవాలని నేను అన్నాను. అనేసి అంటే దీని మధ్యలో ఆపేసి మధ్యలో ఆపేసిన తర్వాత గవర్నమెంట్ వాళ్ళు వచ్చేసి మీది గవర్నమెంట్ ల్యాండ్ కింద పడ్డది, మీరు కట్టని అవసరం లేదు, ఏదైనా ఉంటే కలెక్టర్ నోటీస్ ఇట్లా ఏమైనా వచ్చిన తర్వాత మీరు చేసుకోవచ్చు, మీ పట్టాలు మీకు ప్రభుత్వం ద్వారా ఇస్తే ఇస్తామని చెప్పారు వాళ్ళు. రెవెన్యూ ఆఫీసర్లు వచ్చి చెప్పారు. ఇక అట్లా ఆపేసి పక్క గుడి చేసుకొని ఉంటాను నేను నా పిల్లలు. ఇది ఇది గత 40 సంవత్సరాల నుంచి ఇక్కడ పట్టాలు ఇచ్చిన ల్యాండ్. ఇది చంద్రవదం జాగాని 92ల కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఉన్న ప్రతి వ్యక్తి కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుసంధానం ఉన్న వాళ్ళకు పేదలకు ఇక్కడ గ్రామ సర్పంచ్ గుర్తులు పొందే ఆయాంలో ఏంటంటే పేదోడు ఇల్లు లేని పేదోనికి ఇల్లుని ఇవ్వాలని ఆ రోజులో ఉన్న కలెక్టర్ లేడీ ఆమె దగ్గరికి వెళ్తే బొందయ్య ఇది ప్రతి కులానికి ఇవ్వాలి, ఒక ఎస్టీ అనకుండా మన పేదవాళ్ళు ఎంతమంది ఉంటారో అంతమందికి ఇంటికి పట్టాలు ఇచ్చి స్థలాన్ని ఇవ్వమని చెప్పింది. 92ల కాంగ్రెస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలు ఎంపీలు వచ్చింది. ఇదే స్థలంలో కాంగ్రెస్ పెద్ద మీటింగ్ పెట్టి పేద ప్రతి వర్గానికి ఈ కులం ఆ కులం ప్రతి వర్గానికి పట్టాలు ఇచ్చింది. 300 చిల్లర పట్టాలు ఇవి. ఆ రోజులలో మేము ఇల్లు కట్టుకున్న వాళ్ళు కట్టుకున్నారు, గుడిసెలు వేసుకున్న వాళ్ళు వేసుకున్నారు. ఏంటంటే ఇక్కడ ఉన్న సమస్య ఏం జరిగింది, పట్టాలు ఇచ్చిన తర్వాత కొంతమంది నెగ్లెక్ట్ చేసి వేసుకోలేకపోయారు. తర్వాత క్వారీ నడిచే టైంలో బ్రాండెడ్స్ అంతా పిల్లలు బాంబులు పెడితే పడుతూ ఉన్నాయి. ఆ భయానికి కొంతమంది వేసుకోకుండా తర్వాత దీంట్లో స్కామ్ ఏంటంటే గత క్వారీ ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి మాకు 1 లక్ష రూపాయలు ప్లస్ ఒక ఇల్లు కొని ఇస్తాం అంటే ప్లాటు ఇల్లు కట్టుకోవడానికి, ఈ క్వారీ బాంబులు పడితే ఈ జనాలు నష్టపోతారన్న ఉద్దేశంతో మాకు ఇక్కడ ఉన్న కమ్యూనిటీ మీరు ఇక్కడ వేయొద్దు, మీకు వేరే పట్టాలు కొనిస్తామనే మాటతోని జనాలు కాస్త ఆగిన తర్వాత ఏం జరిగిందంటే ఇక వేసుకున్న వాళ్ళందరూ ఇప్పుడు ఉన్నారు. పట్టాలు ఇచ్చిన స్థలాలే ఇవన్నీ, గత ప్రభుత్వం ఇచ్చిన స్థలమే ఇది. ఒక పర్సన్ ఇచ్చిన స్థలం రాళ్ళు పడతాయి అని చెప్పి అతను ఏం చేసినంటే మనిషికి ఇంటికి 1 లక్ష రూపాయలు పట్టా ఇల్లు మేము ల్యాండ్ కొని కట్టిస్తాం, మీరు ఇల్లు కట్టవద్దు అనేది అబ్జెక్షన్ గత సంవత్సరం జరిగింది. అంటే ఒక 40 ఏళ్ళకి ఇది విషయం. ఇది అది అక్కడనే నెగ్లెక్ట్ చేసుకుంటూ వస్తే ఇప్పుడు జరిగేది ఏంటంటే దీంట్లోనే స్కామ్ జరిగి ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని రెవెన్యూ ఆఫీసర్ మరి ఎవరు వచ్చి ఈ బోర్డు నాటి ఇక్కడ ఉన్న జనాలను చాలా పరిశాన్ చేస్తాం, వేసిన ఇండ్లను కూడా తీయండి అనేది వాదన నడుస్తుంది. దీనిపై కొంతమంది అంటే మనకు సహకరించే లీడర్లు కావచ్చు, ఈ లోకల్లో ఉన్న పెద్ద మనుషులు కావచ్చు, వేసిన ఇండ్లు ఇచ్చిన పట్టాలు ఇది మాకే అనేది వాదన తెస్తాం. కాబట్టి ఇది గవర్నమెంట్ దృష్టికి నేను తీసుకెళ్లాలనుకుంటున్నా. ఇది గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తా ఇక్కడ ఇచ్చిన 300 పట్టాలు ప్రతి ఒక్కరికి పట్టా ఉంది. ఇది ఖచ్చితంగా పట్టా వచ్చేంత వరకు దీన్ని ఎక్కడి వరకైనా నేను తీసుకెళ్ళడానికి నేను రెడీ. ఆ కాంగ్రెస్ గవర్నమెంట్లో పట్టాలు ఇవ్వడం జరిగినది. ఆ పట్టాల సాక్షిగా పేదలు గుడిసెలు వేసుకుంటే పక్కకి క్వారీ అంటే బండను పలగొట్టే శబ్దాలు, దాని నుండి వచ్చే పొగ, దుమ్ము ధూళి, మరి బండలు పడితే ఇక్కడ ఉన్న పేదలకు దెబ్బలు తాకితే మేము నష్టపరిహారం కట్టిస్తుందని ఒక మంచి ఉద్దేశంతో మీకు వేరే కాడ భూములు కొనిచ్చి అక్కడనే పట్టాలు ఇప్పిస్తా, అక్కడ ఇల్లు కూడా కట్టిస్తా, కాబట్టి ఇక్కడ ఏమీ మీరు గుడిసెలు వేసుకోకండి అని ఒక ఊరు పెద్ద మనిషి ఏం పేరు అప్పుడు క్వారీ యాజమాన్యం, ఆ క్వారీ యాజమాన్యము మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట ప్రకారం ఈ పేదలు ఆయన మాటతోటే గుడిసెలు వేసుకోలేదు, ఇక్కడ ఏదో చిన్నగా తడకలు కట్టుకొని చిన్న నివాసాలు ఉన్న సందర్భంలో ఇప్పుడు 40 ఏళ్లకు 92 అంటే అది 8, ఇప్పుడు 25, 36 ఏళ్లకు ఈ ప్రభుత్వం ఇప్పుడు వచ్చి ప్రభుత్వ స్థలము మీరు గుడిసెలు కాల్ చేయాలని ఇలా మరి రవలి కట్టుకుంటా ఇల్లు ఆపేసి ఆ గుడిసెను పీకేయడం, కొందరిని
తడకలు కట్టుకున్న వాళ్ళని ఎల్లగొట్టడం జరిగినది. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో మాది ప్రజాపాలన అంటున్నది. ఈ వేదిక ఇది ఇనుగుర్తి మండల కేంద్రము మహబూబాద్ జిల్లా. ఈ వేదిక ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి మొన్న ఖమ్మంలో జరిగిన సంఘటన మీకు అందరికీ తెలుసు, సమాజానికి తెలుసు. ఇదే కూడా ఖమ్మం లాగానే ఉద్యమం చేసి ఈ పేద వర్గాలకు నిల్వ నీడ ఇచ్చేందుకు మా పోరాటం ఉంటుంది. నేను చాపర్తి కుమార్ గాడిగే రజక రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులుగా ఈ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ 42% 17 రోజుల ఆమరణ దీక్ష చేయడం జరిగింది. దానిలో సమగ్ర కుల జనగణన జరిగింది. ఇంకా 42% అలాగనే ఆగింది. అదే రకంగా ఈ పేద వర్గాలకు ఇనుగుర్తి గ్రామానికి సంబంధించిన పేద వర్గాలకు ఇండ్లు కట్టించేలా ఈ ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా తీసుకుపోయి ప్రభుత్వాన్ని మెడల్ వంచైన ఆనాడు 92లో ఇచ్చిన ప్రభుత్వము మరి అలా 2006లో కూడా అదే ప్రభుత్వం ఉన్నది. మరి అయ్యా రేవంత్ రెడ్డి గౌరవనీయులు, మీరు ప్రజాపాలన అంటున్నారు. ఈ ప్రజలకు న్యాయం చేసి ఇండ్లు కట్టించవలసిన బాధ్యత మీ అందరి మీద ఉన్నదని డిమాండ్ చేస్తున్నాం. పేదోళ్ళము ఇప్పుడు 40 ఏళ్ళు మేము ఈ గుడిసే పట్టా ఉన్నది. నాకు 2 ఉన్నాయి, ఒక్కటి కాదు. రేదులు ఇంకేది పేదోళ్ళు ఉన్నాము. ఇప్పుడు ఎవరిచ్చినమ్మా మరి స్థలాన్ని? అలానే జూనురు పోతే చెట్టు వేసుకోమన్నాడు అప్పుడు ఏ ప్రభుత్వంలో? కాంగ్రెస్ ఎవరు వచ్చిళ్ళు? వందే వచ్చారు అప్పుడు ముఖ్యమంత్రి కాంగ్రెస్ పెద్ద జెండాలు వేసి టెంట్ వేసి ప్లాట్టాలు ఇచ్చిందా? పట్టాలు వాళ్ళు ఇచ్చారు. ఈ బొందే ఎక్కగానే వీళ్ళు ఇచ్చారు పట్టాలు. మా బావకును మా నా పేరుకి 2 వచ్చినాయి. ఏ సంవత్సరం? అప్పుడు 40 ఏళ్ళ. 40 ఏళ్ళలో అప్పుడు అంటే ఎంత నీ వయసు? అప్పుడు నీ పేరేం పేరు? నీ భర్త పేరు? బొమ్మరే. వీళ్ళంతా దళితులు, ఎస్సీలేనా? ఇంకా బీసీలు కూడా ఇచ్చిల్లా? అన్ని కులాలు అప్పుడు ఇచ్చిళ్ళు. అప్పుడు ఎవరు ముఖ్యమంత్రి? కాంగ్రెసేనా తెలుగుదేశమా? కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇచ్చిళ్ళు. ఇప్పుడేమంటారు మరి? లేదు, గవర్నమెంట్లో పడ్డది మేము ఇవ్వవు ఇవన్నీ గుడిసెలని బీకేందంటే ఎందుకంటే ఈ నుంచి మొత్తం తీసుకుంటే ఇవన్నీ కట్టినవి అన్నీ తీసుకురా మా పట్టాలు ఇక్కడ నువ్వు చేసుకొని పోతామని మేము అన్నాం. అంటేనే ఈడ ఆగింది. వాళ్ళని ఏమంటలేడు, ఆడేసుకున్నాడు స్లాబులు పోసుకున్న వాళ్ళని ఏమంటలేదు. ఆడేసుకున్నారు. ఇప్పుడు కుమ్మరోడు కడతాడు, అది వెంకన్న కట్టిండు. సరే అమ్మా, నువ్వు ఇట్లా వచ్చిందా? కుంచిది కట్టింది. ఏం పేరు?